హాయ్ అండి, నేను మీ వెంకటరత్నాన్ని. సాంబార్ ఎలా పెట్టుకుందాం చూద్దాం. నా స్టైల్లో పెడతానండి సాంబార్ ఎలా చేయాలో. నూనె పోసుకుందాం. ఈ గంటతో 2 గంటలు పోసానండి నూనె పోసుకున్నాం కదండి. 2 ఎండుమిరకాయలు, కొద్దిగా తాలింపులు వేసుకుందాం. అది వేగేటప్పుడు చిన్న పెద్దపై కోసేసామండి, అది కూడా వేపుకుందాం. తాలింపు వేగుతుంది కదండి, కరివేపాకు కొద్దిగా చూసేసుకుందాం. కరివేపాకు వేయంగానే చాలా సువాసన వస్తుందండి, చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది. ఎంత మన సాంబార్కి తాలింపులోనే ఉండిద్ది టేస్ట్ అనేది. తాలింపు ఇంత వేగంగానే మన ముక్కలన్నీ కోసి పెట్టుకున్నాం కదా, సాంబార్లోకి ఏమేమి వేయాలో అవి వేసేద్దాం. క్యారెట్ అన్ని రకాలు సాంబార్లోకి బాగుండిద్దండి వేసుకుంటే. సొరకాయ ముక్క, క్యారెట్, దోసకాయ, టమాటాలు, పచ్చిమిరకాయలు అన్నీ కోసి పెట్టుకున్నాను. దొండకాయ, బెండకాయలు అన్నీ కూడా అవి వేసేద్దాం. తాలింపు వేగింది కదా, ఇప్పుడు వేసేద్దాం. ముక్కలన్నీ వేసేద్దాం. ముక్కలన్నీ వేసేసాం కదండి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేద్దాం. మగ్గుతాయి బాగా ముక్కలన్నీ. ముక్కల్లోకి మాత్రం పసుపు వేద్దాం. పసుపును ఉప్పు వేద్దాం. ఇవి మాత్రం వేద్దాం. ఉప్పు దీంట్లోకి తర్వాత పసుపు వేస్తాను. చెంచా పట్టిద్ది వేద్దాం. ఇక్కడ మాట తడబడిందని ఏమనుకోబాకండి, పక్కన పొంగి వచ్చింది పప్పు, అందుకని తడబడింది. చెంచా పసుపు వేద్దాం. ఈ చెంచాతో వేద్దాం. ముక్కల్లోకి సరిపోద్ది. ముక్కలు బాగా మగ్గనిద్దామండి. నాలుగు పక్కల ముక్కలు మగ్గేటట్టుగా ఇలా ఎగరేయండి. ఎగరేస్తే బాగా చిదిరిపోవు, బాగా నీట్గా ఉంటుంది ముక్క సాంబార్లోకి. అలా నీట్గా మగ్గేసుకున్నాక చింతపండు నానేసానండి. పెద్ద నిమ్మకాయ సైజు అంతా నానేసి ఉంచాను. అది పులుసు బాగా పిసుక్కొని దీంట్లో పోసేసుకుందాం. పక్కన కందిపప్పు విడిగా ఉడకపెట్టుకుంటున్నానండి. మెత్తగా ఉడికినాక దీంట్లోకి వేసుకుందాం. ఇదిగోండి, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఉంచాను. ఇది పిసికి పోసేద్దాం ముక్కల్లోకి. బాగా మగ్గాలి, మగ్గినాక పోద్దాం. గంటె పెట్టి కదుపుకోకుండా ముక్క బాగా ఎగరేసుకోండి. ఇప్పుడు కారం వేసుకుందాం దీంట్లోకి. సాంబార్లోకి ఎక్కువ కారం పట్టదండి, కొద్దిగా పట్టిద్ది. నేను చెప్పినంత వేసేసుకోండి, సరిపోయిద్ది. అంత సాంబార్లోకి ఇంతే కారం సరిపోయిద్ది, ఎక్కువ అవసరం లేదు. కొద్ది కారం మంటగానే ఉండిద్ది. ఇది కదుపుకుందాం. ముక్క బాగా మగ్గిపోయింది కదా, కారం వేసినాక బాగా మగ్గిందండి. కారం, ఉప్పు, పసుపు అంతా పట్టింది కదా ముక్కలకి. ఇప్పుడు పులుపు వేసుకుందాం. చింతపండు పులుపు సరిపోయిద్ది. బాగా మగ్గిందిగా, పులుపు పోసేసుకుందామండి. పులుసు పక్కన పిసికి పెట్టుకున్నాను, పోసేద్దాం. అది పులుసులో బాగా మగ్గనిద్దాం ముక్కలు మొత్తం. ఇప్పుడు నేను చూపించిన గ్లాస్తో ఈ గ్లాస్తో వాటర్ పోయండి. ఇప్పుడు ఈ ముక్కలు ఈ పులుసుతో ఈ వాటర్తో బాగా మగ్గిద్ది. ముక్క అన్నీ పడతాయండి. పట్టినాక మనం పప్పు ఎనిపి దీంట్లో వేసేసుకుందాం. అంతలోకి మనం సాంబార్ పొడి కూడా వేసేసుకున్నామండి. పులుసులో సాంబార్ పొడి కూడా వేసేస్తే తెరుద్ది. సాంబార్ పొడి కూడా కొద్దిగా వేసేసా, తెరిలిద్ది. అది బాగా తెరిలినాక ముక్క కొద్దిగా మెత్తబడ్డాక వేసేద్దాం పప్పు. తెరులుతుందండి రసం. ఎంత మంచి సువాసన వస్తుందంటే మామూలుగా రావట్లేదండి. సాంబార్ పొడి కూడా వేసాంగా. ముందు మెయిన్గా మనం ఏంటంటే ఉప్పు సరిపడంత వేసుకోవాలండి. ఏ కూరలోకైనా అంతే టేస్ట్ వచ్చిద్ది. చాలా చాలా బాగుండిద్ది. పప్పు ఉడికిపోతుంది పక్కన, ఒక పక్క తెరులుతుంది కదండి. పప్పు కూడా మెత్తగా ఎనుపుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా ఎనుపుకున్న పప్పు వేసేసుకున్నాముగా, బాగా కదుపుకొని తెరలనియాలండి.
బాగా ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయిలే. ఇంకొద్దిసేపు తెరలనిద్దాం, బాగుండిద్ది టేస్ట్. సాంబార్ బాగా తెరులుతుందండి. తెరిలేటప్పుడు ఇందాక కొద్దిగా కరివేపాకు వేసా కదా, ఇప్పుడు కొద్ది కొత్తిమీర కరివేపాకు కొద్దిగా వేద్దాం. చాలా 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 టేస్ట్గా ఉండిద్ది. నేను కొద్దిగా బెల్లం వేసుకుంటామండి, మాకు అది టేస్టు నచ్చిద్ది. మీరు వేసుకుంటే వేసుకొని, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. బెల్లం వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉండిద్దండి ఎప్పటికైనా, మనకి తగ్గట్టుగా కొద్దిగా. అది సువాసన మటుకు బాగా స్మెల్ మటుకు బాగా వస్తుంది. అన్నం వేసుకొని తినేసి మీకు చెప్తాను ఎలా ఉందో. ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి. అన్ని ముక్కలు, అన్ని వెరైటీస్ కూరలు, ముక్కలు మొత్తం నాకు ఇష్టం. సాంబార్లోకి అప్పడాలు తింటాం, అప్పడాలు కూడా వేసి పెట్టుకున్నా. టేస్టీ సాంబార్ రెడీ అయిపోయిందండి. రెడీ సాంబారు.